మున్సిపాలిటీలో చైర్మన్, మేయర్ ఎన్నిక రేపే జరగనుంది. హంగ్ వచ్చిన చోట ఎవరు పీఠం ఎక్కుతారనేది ఆసక్తికరంగా మారింది. బలాబలాలపై పార్టీలు అంచనా వేసుకుంటూ కలిసొచ్చే వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఇక రేపు ఇండిపెండెంట్లే కీలకం కానున్నారు. కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం బీజేపీకి దక్కుతుందా, హస్తగతం కానుందా అనేది ఆసక్తి నెలకొంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పీఠమెక్కేదెవరనేది రేపు తేలిపోనుంది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. క్యాంపు రాజకీయాలకు వెళ్లిన వారంతా నేరుగా రేపటి ప్రమాణ స్వీకారానికి రానున్నారు. ఆ తర్వాత మేయర్, చైర్మన్ ఎన్నికలో పాల్గొననున్నారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. అన్ని పార్టీలు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సహా మేయర్ పీఠంపై కన్నేశాయి. ఇండిపెండెంట్లను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. రేపటి ఎన్నికల్లో మేయర్ పీఠంపై కూర్చునేదెవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు కాగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. బీజేపీకి అత్యధికంగా 30 సీట్లు వచ్చాయి. మేయర్ పీఠం దక్కాలంటే మరో 5 సీట్లు అవసరం. దీంతో 4 ఇండిపెండెంట్లను తిప్పుకుంది కమలం పార్టీ. ఎక్స్ ఆఫీషియేతో కలిపి కమలం బలం 34కు చేరింది. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ దేరన్నారు మంత్రి పొన్నం. బీజేపీ లాగే కాంగ్రెస్ కు వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. తాము మేయర్ రేసులో ఉన్నామని చెప్పారు. అందర్నీ కలుపుకుని కార్పొరేషన్ ను దక్కించుకుంటామన్నారు. ఏమి జరుగుతుందో రేపు చూసుకుందామన్నారు పొన్నం. జిల్లాలో మరో మున్సిపాలిటీ జగిత్యాలలో సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఇటు మెట్పల్లి చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 26 వార్డుల్లో 10 వార్డులు బీజేపీ గెలిచింది. మెట్పల్లి చైర్మన్ దక్కాలంటే మరో 4 మద్దతు అవసరం. స్వతంత్రులతో ఆ పార్టీ మంతనాలు జరుపుతోంది. రాయకల్, జమ్మికుంటలోనూ హంగు కొనసాగుతోంది. ఎవరు చైర్మన్ పదవులు దక్కించుకుంటారో రేపు తేలనుంది. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎంఐఎంతో కలిసి మ్యాజిక్ ఫిగర్ కూడగట్టుకుంది హస్తం పార్టీ. గెలిచిన ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ శిబిరంలో చేరారు. మేయర్ అభ్యర్థిని రేపు ఉదయం ప్రకటించనున్నారు. కామారెడ్డి, బోధన్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్ ఎంఐఎం క్యాంపు నుంచి 3 జంప్ అయ్యారు. కామారెడ్డి కాంగ్రెస్ లో 4 బీఆర్ఎస్ సభ్యులు చేరారు. మెదక్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. హంగ ఏర్పడ్డ చోట్ల జోరుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. స్వతంత్రులతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం ఎవరికి దక్కింది, ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కించుకున్నాయో రేపు తేలనుంది.